శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదండి. సాధారణంగా నేను వివాదాస్పదమైన విషయాలపైన వ్యాఖ్యానం చేయను, వివాదాల జోలికి కూడా వెళ్ళను. మీ అందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఇందాక ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో మా గురువుగారు అయినటువంటి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క వాక్యాన్ని తప్పుగా ఉపయోగించుకుంటూ సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇచ్చే విధంగా ఒక వీడియోలో ఒకరు చిత్రీకరించారు. ఈ వీడియో చూసిన తర్వాత సమాజానికి తప్పుడు సందేశం వెళ్ళకూడదు, వాస్తవానికి పూజ్యశ్రీ స్వామీజీ వారు ఏ విషయాన్నైతే అక్కడ ప్రతిపాదన చేశారు, ఆయన వాక్యం ఏంటి అక్కడ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకు ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఆయన శిష్యుడిగా, ఆయన అంతేవాసిగా నాకు ఆ బాధ్యత ఉందనుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే గురుగీతలో సాక్షాత్తు పరమశివుడు చెప్పినటువంటి వాక్యం ఏంటి అని అంటే, ఒకవేళ గురువుని నిందించినట్లయితే ధావయేదథ వారయేత్ అని చెప్పి ఒక వాక్యాన్ని చెప్పారు. గురువుని నిందించే చోట మనం ఉండకూడదు, లేదా వాళ్ళని వారించాలి. ఈ రెండిట్లో ఏదో ఒక పని చేయాలి. ఒకవేళ గురువుని నిందిస్తున్నట్లుగా మనకి తెలిస్తే అక్కడి నుంచి మనం పారిపోవాలి. మనం సమర్థులమైతే కనుక వారించాలి అనేటువంటి విషయాన్ని పరమశివుడు చెప్పాడు. అందుకని ఈ విషయాన్ని తప్పుగా ఉపయోగించుకోవడం తప్పు అని చెప్పి వారించే ప్రయత్నం ఈ వీడియో ద్వారా నేను చేస్తున్నాను. ఇక పూజ్యశ్రీ స్వామీజీ వారు చెప్పినటువంటి వాక్యం ఏంటి, దాన్ని ఏ విధంగా తప్పుగా వాడుకున్నారు అనేది చూద్దాము. ముందుగా పూజ్యశ్రీ స్వామీజీ వారు చెప్పినటువంటి వాక్యము ఏమిటి అని అంటే, ఆ వీడియోలో మీరు మీ పిల్లలు అందరూ కూడా భగవద్గీతని చదవాలి. మీరు కానీ మీ పిల్లలు కానీ భగవద్గీతను చదివినట్లయితే మీ పితృదేవతలంతా తరిస్తారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరూ కూడా తరిస్తారు అనేటువంటి వాక్యాన్ని పూజ్యశ్రీ స్వామీజీ వారు చెప్పారు. ఇందులో ముమ్మాటికి ఈ మాట సత్యం, 100% సత్యం. ఇందులో ఎటువంటి సంశయం లేదు. భగవద్గీతను చదివినటువంటి వాళ్ళు వారి పితృదేవతల్ని తరింపజేస్తారు. అది ఏ విధంగా అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి, దీని ఆంతర్యం ఏమిటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇక ఇందులో తప్పు ఏమిటి అని అంటే, ఆ వీడియోలో ఆమె చెప్పినటువంటి విషయము, మొదటి నుంచి కూడా ఎవరు కూడా కర్మాచరణ చేయవలసిన అవసరం లేదు. బ్రాహ్మలు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ పితృపక్షాల్లో జనాన్ని భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు. ఇది వాళ్ళు చేసేటువంటి వ్యాపారము. కాబట్టి మీరెవరూ కూడా పితృపక్షాల్లో ఏమీ చేయక్కర్లేదు, భగవద్గీత చదివితే సరిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తూ దానికి ఒత్తాసుగా పూజ్యశ్రీ స్వామీజీ వారి వీడియోని ప్లే చేసింది. ఎంత దుర్మార్గం చూడండి. ఇటువంటి విధర్మీయులు సమాజంలో అనేక మంది ఉన్నారు. అనేక రకాల వీడియోలు చూస్తున్నాం నిత్యం. అయితే వీటన్నిటినీ కూడా నివారణ చేసేందుకు చాలామంది పని చేస్తున్నారు. మన పని అది కాదు కదా, మన పని వేరే పని, మన కర్తవ్యం మనం చేద్దాము అనేటువంటి ప్రయత్నంతో ఇటువంటి వివాదాల జోలికి వెళ్ళటం లేదు. కానీ ఈ విషయంలో మా గురువు గారి గురించి తప్పుగా మాట్లాడటము, తప్పుగా చిత్రీకరించడం చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా తీవ్రంగా తీసుకుని ఈ విషయం ఇక్కడ ప్రతిపాదన చేయడం జరుగుతోంది. ఇక మహాత్ములంతా కూడా ఏ ఉద్దేశంతో అవతరిస్తారు? సద్గురువులు, శ్రీ గురువులు, మహాగురువులు వీళ్ళంతా కూడా ధర్మాచరణ చేయించేందుకు, కర్మశ్రద్ధ పెంచేందుకు, దాని ప్రాశస్త్యాన్ని చెప్పేందుకు వీళ్ళంతా కూడా అవతరిస్తారు. అలాగే కేవలం వాళ్ళు వాచా చెప్పడం కాదు, వాళ్ళు కర్మణ ఆచరణ చేసి చూపిస్తారు జనాలందరికీ కూడా. అలాగే మా స్వామీజీ వారు కూడా ప్రతినిత్యం ఆయన పొద్దున్న 4 గంటలకు లేస్తారు, రాత్రి 12 గంటలకు పడుకుంటారు. రోజుకి 4 గంటల నిద్ర. ఆయనకి 85 సంవత్సరాలు. అలుపు అనేది లేకుండా ప్రతినిత్యం పనిచేస్తూ ఉంటారు. ఒక కర్మయోగి ఆయన. ఆయన ఎప్పుడూ కూడా కర్మాచరణ చెయ్యవద్దు, ధర్మానికి విరుద్ధంగా నడుచుకోండి అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు కాదు, ఈ విషయంలో కాదు, ఎప్పుడు కూడా చెప్పలేదు ఆయన. ఆయన బయటికి వచ్చినప్పుడు కష్టపడుతున్నట్లుగా మనకు కనిపిస్తారు. కానీ ఆ కాసేపట్లో ఆయన
విశ్రాంతి తీసుకుంటారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంతసేపు గ్రంథాలయంలో గడుపుతారు, ఏవో పుస్తకాలు చదువుతూ లేదా ఆశ్రమ వ్యవహారాలు చూసుకుంటూ గడుపుతారు. అనేక రకాల మీటింగ్లు ఉంటూ ఉంటాయి. స్టూడియోల్లో ఇప్పటికే అనేక రకాల పురాణాలపైన, అన్ని పురాణాలపైన, అలాగే అనేక రకాలైనటువంటి ఉపన్యాసాలతోటి ఆయన స్టూడియోలో నిరంతరం గడుపుతూనే ఉంటారు. ఏ పని లేకపోతే కనుక శుకవనంలోనో, ఏ గార్డెన్లోనో, ఆశ్రమంలో వేరే ఒక విభాగంలోనో ఆయన మనకి పనిచేస్తూ కనిపిస్తారు. అంతేకాని ఎప్పుడు ఒక క్షణం తీరిగ్గా ఉన్నట్లుగా కనిపించరు. అంత కర్తవ్య నిష్ఠతోటి ఆయన జీవనం చేస్తున్నారు, అంత కర్మశ్రద్ధతోటి చేస్తున్నారు. స్వయంగా ఆయనే ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకి చేయవలసినటువంటి కర్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన జీవిత చరిత్రలో కూడా అనేక ఘట్టాలు వస్తాయి. ఆయన చేయవలసినటువంటి కర్తవ్య ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆచరణ చేసి చూపించారు. ఆయన ఎప్పుడూ కూడా కర్మ చెయ్యొద్దు, పితృకర్మలు చెయ్యొద్దు, దేవకర్మలు చెయ్యొద్దు అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. వేదమే స్పష్టంగా చెబుతోంది. పంచమహాయజ్ఞాలని చెప్పి ప్రతి మనిషికి చెప్పారు. దేవయజ్ఞ, పితృయజ్ఞోభూత యజ్ఞో మనుష్య యజ్ఞో బ్రహ్మ యజ్ఞ ఇది పంచమా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాజంతే సతతి సంతిష్టంతే అని చెప్పి వేదం చెబుతోంది. ప్రతినిత్యము 5 రకాలైనటువంటి మహాయజ్ఞాలు చేయాలి అని చెప్పి వేదం చెబుతోంది. ఆయన వేదధర్మాన్ని కానీ శాస్త్రాన్ని కానీ ఎప్పుడు అతిరేకం చేసి ఎప్పుడు ప్రవర్తించలేదు, ఎవరికి చెప్పలేదు. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, స్వామీజీ వారు మమ్మల్ని పని చేయొద్దన్నారండి అని చెప్పి. ఎప్పుడు ఎవరికి కూడా ఈ విషయాన్ని చెప్పనే లేదు. పక్కన ఉండి మేము గమనిస్తాం కాబట్టి మాకు తెలుసు. ఇక్కడ తప్పుగా సమన్వయం చేస్తున్నారు. జనం ఇటువంటి విధర్మీయుల నుంచి దూరంగా ఉండాలి, ఎటువంటి సమాజ ఘాతుక శక్తుల నుంచి దూరంగా ఉండాలి, ఎటువంటి వాళ్ళ మాటలు వినకూడదు, ఎటువంటి వాళ్ళ వీడియోలు చూడకూడదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తుంటే అన్సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ నొక్కండి, 10 మంది చేత ఆ పని చెయ్యించండి. దానివల్ల మీరు సమాజానికి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఇక భగవద్గీత విషయానికి వస్తే స్వామీజీ వారు చెప్పినటువంటి వాక్యం ఏంటి? మీరు చదవండి, చదివించండి, దానివల్ల మీ పితృదేవతలంతా కూడా తరిస్తారు. ఈ వాక్యానికి ఆంతర్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. చదివినట్లయితే ఆ భగవద్గీత అర్థాన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రేరణ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కలిగితే భగవద్గీతకి అర్థం తెలుసుకుంటారు. అర్థం తెలుసుకున్నవాడు అలవరుచుకుంటాడు జీవితంలో. అలవరుచుకున్నటువంటి వాడు అభ్యాసం చేస్తాడు ప్రతినిత్యం. ఈ విధంగా అభ్యాసం చేయడం వల్ల వాడిని చూసి 10 మంది నేర్చుకుంటారు. వాడు చేయడం వల్ల వాడి పిల్లలు నేర్చుకుంటారు. కనుక వాడు చేసినట్టుగానే వాడి పిల్లలు చేయడం, వాడి మనవాళ్ళు చేయడం, ఈ విధంగా ఇదొక కులధర్మంలాగా నడుస్తుంది. వంశపారంపర్యంగా ఈ విధంగా ముందుకు వెళుతుంది. ఇంతకీ భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఏమిటి? భగవద్గీతలో ఎక్కడైనా ఉన్నదా ఆ విషయం? కేవలం భగవద్గీత పారాయణ చేస్తే మోక్షం వచ్చేస్తుందని. భగవద్గీత ప్రారంభంలో అర్జున విషాద యోగంలో, విషాదం అంటే ఏంటి? దుఃఖం. దుఃఖం అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది దుఃఖం? అహంభావం వల్ల వస్తుంది, అహంకారం వల్ల వస్తుంది. నేను, నాది, నా వాళ్ళు, నేను చేశాను అనుకోవడం వల్ల దుఃఖం వస్తుంది. ఆ దుఃఖమే విషాదం. అదే అర్జునుడు చెప్తాడు, ఆ విషాదం అంతా వెళ్ళగక్కుకుంటాడు. వీళ్ళంతా నా వాళ్ళయ్యా, వీళ్ళందరినీ చంపుకుని నేనే స్వర్గాన్ని అనుభవిస్తాను, నేనే రాజ్యసుఖాన్ని అనుభవిస్తాను అని చెప్పి అంటాడు. ఈ యుద్ధం నుంచి తప్పించుకోవడానికి అతను చేయకూడదు అనుకున్నాడు. దాని నుంచి తప్పించుకునేందుకు నానా రకాలైనటువంటి మాటలు చెప్తాడు, మభ్యపెట్టేందుకు. చివరికి ఏమంటాడు? వీళ్ళందరినీ చంపడం వల్ల వీళ్ళ కులం నష్టమైపోతుంది. సంకర్వ నరకాదేవ కులజ్ఞానాం కులస్యచ పతంతి పితరోహ్యేషాం లుప్తపిండోదక క్రియా. అంటే నేను ఈ కులం అంతటినీ నాశనం చేయడం వల్ల వాళ్ళ కులంలో పుట్టినటువంటి పిల్లలు ఎవరికి కూడా దారి చూపించే వాళ్ళు ఉండరు, ధర్మ మార్గాన్ని చూపించే వాళ్ళు ఉండరు. తద్వారా వాళ్ళంతా కూడా ఈ పితృయజ్ఞం మానేస్తారు, పిండ ప్రదానం చేయడం మానేస్తారు. లుప్త పిండోదక క్రియా, పిండ ప్రదానం చేయరు.
పిండ ప్రదానాలు తిలోదకాలు నశిస్తాయి, లోపిస్తాయి. తద్వారా వాళ్ళ పితృదేవతలంతా కూడా నరకానికి పోతారయ్యా. అటువంటి పాపాన్ని నేనెందుకు మూట కట్టుకోవాలి? నేను ప్రవృత్తి ధర్మాన్ని విడిచిపెట్టి నివృత్తి ధర్మంలోకి వెళ్ళిపోతా, నేను సన్యాసం తీసుకుంటా, నేను భిక్షాటన చేసి బతుకుతాను అని చెప్పి అనేక రకాలుగా చెప్తాడు. ఈ విధంగా అర్జున విషాద యోగం ముగుస్తుంది. దీని తర్వాత సాంఖ్యయోగం రెండవది. ప్రారంభంలోనే ఆయన అందుకుంటాడు, ఇంతటి విషమమైనటువంటి ఆలోచనలు నీకెందుకు వచ్చినాయి? క్లైబ్యం మాస్మగమః పార్థ, నీకు ప్రయోజనం కలిగించేటువంటి విషయం కాదు. నువ్వు నపుంసకుల్లా మాట్లాడుతున్నావు. నీ కర్తవ్య నిష్టను నువ్వు తెలుసుకో. నీ కర్మశ్రద్ధతోటి నువ్వు పని చేయి, నువ్వు చేయాల్సినటువంటి పని చేయి. నాకేం చేత కాదు అని అంటావేంటి? నువ్వు వీరుడివి, శూరుడివి, అనేక శాస్త్రాలు అధ్యయనం చేసావు, అనేక ధర్మాలు తెలుసు నీకు. అటువంటి వాడివి నువ్వే ఇలా అయిపోతే నువ్వేం మార్గం చూపిస్తావు? ఆదర్శంగా ఏం బతుకుతావు? నువ్వు సమాజానికి ఆదర్శంగా నిలబడాలి. నువ్వు ఒక వీరుడిగా గుర్తించబడాలి. లేచి యుద్ధం చెయ్యి అని చెప్పి ఆయన చేయవలసినటువంటి కర్మశ్రద్ధని ఆయన గుర్తు చేస్తారు. అదేవిధంగా మనకి ముందుకు వెళితే 3వ అధ్యాయంలో కూడా మనకి ప్రారంభంలో మొదటి 6 అధ్యాయాలు కూడా కర్మశ్రద్ధ గురించే, కర్మ సిద్ధాంతం గురించే చెప్తారు. ఇంకా చెప్పాలంటే ప్రధానంగా మనకి సనాతన ధర్మం యొక్క మూల సిద్ధాంతాలు 2. ఒకటి పునర్జన్మ సిద్ధాంతము, ఇంకొకటి కర్మ సిద్ధాంతం. ఈ 2 లేనట్లయితే సనాతన ధర్మమే లేదు. ఈ రెండిటి మూలాధారంపైనే అది నిలబడింది. ఈ రెండిటిని లోతుగా తెలుసుకున్న కొద్దీ, అవగాహన పెంచుకున్న కొద్దీ మనలో కర్తవ్యనిష్ట పెరుగుతుంది, కర్మశ్రద్ధ పెరుగుతుంది. మనం ఎందుకు పుట్టాం, ఎందుకు జీవిస్తున్నాం, పుట్టి జీవిస్తున్నందుకు ఏం సాధించాలి, ఏం చెయ్యాలి, నిత్య కర్మానుష్ఠానం ఎందుకు చెయ్యాలి, పితృకర్మలు ఎందుకు చెయ్యాలి, ఇవన్నీ విషయాలు మనకి తెలుస్తాయి. కనుక ఎక్కడా కూడా కర్మ చెయ్యకూడదు, కర్మాచరణ విడిచిపెట్టి ఊరికే పారాయణలు చేయడం వల్ల పితృదేవతలకి మోక్షం లభిస్తుంది, నీకు మోక్షం లభిస్తుంది అని పరమాత్మ చెప్పలేదు, పూజ్యశ్రీ స్వామీజీ వారు చెప్పలేదు. ఇటువంటి తప్పుదారిని పట్టించేటువంటి సమాజ ఘాతుక శక్తులని అరికట్టే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చెయ్యాలి. 10 మందికి ఈ విషయాన్ని చేరవేయండి. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఇది సమాజంలో ఉండేటువంటి సద్గురువులకి, ఇది ధర్మగురువులకి శ్రేయస్సు కాదు. వాళ్ళపైన మచ్చ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇది. వాళ్ళ మాటల్ని తప్పుగా అక్కడ కత్తిరించి, అక్కడో ముక్క ఇక్కడో ముక్క కత్తిరించి వేయడం. ఉదాహరణకి భగవద్గీతలోనే మనకి ఆ స్వామి ఏం చెప్తారు, పరమాత్మ ఏం చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అంటారు. అలాగే ఇంకొక చోట ఏం చెప్తారు, నేను అన్నీ చెప్పానయ్యా, నీకు చెప్పాల్సిందంతా చెప్పేశాను, ఇక నువ్వే ఆలోచించుకొని యథేచ్ఛసి తథాకురు అని అంటారు. ఆ ముక్క ఈ ముక్క కలిపి సర్వధర్మాన్ పరిత్యజ్య యథేచ్ఛసి తథాకురు అని చెప్పి మీరు కలిపేసుకున్నారనుకోండి, మీరు సమన్వయం చేసేసుకున్నారనుకోండి, ఎవరికి నష్టం? అంటే అన్ని ధర్మాలని విడిచిపెట్టేసి ఏ కర్మ ఆచరణ చేయకుండా నీకు దోచి నువ్వు చేసుకో అనేటువంటి అర్థం వస్తుంది దాంట్లో. తప్పు కదండి ఇది. పూజ్యశ్రీ స్వామీజీ వారు ఇలా చెప్పారా? చెప్పలేదు. కనుక వారు నిరంతరము అందరినీ కూడా కర్మశ్రద్ధ పెంచుకోండి, కర్మాచరణ చెయ్యండి, మీ కర్తవ్యాన్ని ఎప్పుడూ కూడా దాటేయొద్దు అని నిరంతరం పదే పదే అన్ని రకాలైనటువంటి ఉపన్యాసాల్లో ఆయన చెప్తూనే ఉంటారు నిరంతరం. కనుక ఆయన చెప్పిన మాట అది కాదు, ఈవిడ తప్పుగా సమాజాన్ని తప్పుదారి పట్టిస్తోంది, ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి, అందరూ కూడా రిపోర్టు కొట్టండి, ప్రతి ఒక్కరూ దీన్ని అరికట్టండి, నివారించండి, ఇటువంటి వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టండి. వీళ్ళెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు. ఆసురీ ప్రవృత్తి ఇది, సాత్వికమైనటువంటి దైవీ ప్రవృత్తి కాదు ఇది, ఆసురీ ప్రవృత్తి. సద్గురువులపైన పూజ్యులపైన నింద వేసినట్లే ఇది. కానీ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి, అందరూ కూడా పితృదేవతలకి శ్రాద్ధాదులు చెయ్యండి. ఈ పితృపక్షం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కాలం. నిత్య పితృకర్మలు చేయడము, పితృతర్పణం అనేటువంటిది నిత్యంగా చెప్పారు. నిత్యం పంచమహాయజ్ఞాల్లో పితృయజ్ఞం కూడా ఒకటి. అలాగే
ప్రత్యాబ్దికం, ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వార్షికమైనటువంటి శ్రాద్ధం, అది కూడా అందరూ చెయ్యాలి. అంతేకాకుండా ఈ పితృపక్షాల్లో వచ్చేటువంటి విశేషం ఏమిటి అని అంటే, వాళ్ళకి ఈ సమయంలో శ్రాద్ధాదులు చేయడం వల్ల రెట్టింపు సంతోషాన్ని వాళ్ళు పొందుతారట. ఈ విషయం శాస్త్రంలో చెప్పబడింది. కనుక ఈ కాలాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అసలు పితృదేవతలు అంటే ఎవరు, వాళ్ళకి ఎందుకు మనం శ్రాద్ధాదులు చెయ్యాలి అనే విషయాన్ని మనం వేరే ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే సూక్ష్మంగా ఒక విషయం చెప్తారు. పితృదేవతలు అంటే మన సనాతన ధర్మంలో 3,000,000 దేవతలు అని అంటారు. 3 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు అని చెప్పి చెప్తారు. 33 కోటి దేవతా అని అంటారు. 33 కోటి దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏమిటి అని అంటే, అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్విని దేవతలు. ఇవి కాకుండా మత్స్య పురాణంలో అయితే ద్యావా పృథివీలు 33 కోటి దేవతల్లో ఒక భాగం అని కూడా చెప్తారు. అంతా ఒకటే, ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం. ఈ అష్ట వసువులు అంటే ఏంటి? సంపదలు. మనం కొనుక్కోదగినటువంటివే సంపదలు కాదు, అనుభవించదగినటువంటివి ఏవైనా కూడా సంపదలే. మనకి తెలియకుండా మనం అనేక రకాలైనటువంటి సుఖాలని మనం కొనుక్కోకపోయినా కూడా అనుభవిస్తున్నాం ప్రకృతిలో. ఇవన్నీ కూడా ప్రకృతికి కావలసినటువంటి సంపదలు. అష్టవసువులు ప్రకృతికి సంపదలు అన్నమాట. ప్రకృతిలో మనకి లభించేటువంటి ప్రతి ద్రవ్యము వాళ్ళే సృష్టి చేస్తున్నారు, వాళ్ళు పోషణ చేస్తున్నారు, వాళ్ళు లయం చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకి పితృదేవతలు 3 వర్గాల్లో కనిపిస్తారు, 3 గణాల్లో కనిపిస్తారు. వసు, రుద్ర, ఆదిత్య గణాల్లో. వీళ్ళే పితృదేవతలు, ఇంకెవరు? కనుక 33 కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి పితృదేవతలు. వాళ్ళను ఉద్దేశించే మనం చేస్తున్నాము. పితృదేవతలు అంటే తాతలు ముత్తాతలు అనుకోవడం తప్పు. ఈ తాతలు ముత్తాతలంతా కూడా, తండ్రి, తాత, ముత్తాత, వీళ్ళంతా కూడా ఆ వసురుద్ర ఆదిత్య గణాల్లోకి వెళ్ళిపోతారు, ఆ వర్గాల్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళలో లయమైపోతారు. వాళ్ళను ఉద్దేశించి మనం చేసేటువంటి ఈ శ్రాద్ధాదులు ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రకృతికి ఇచ్చేటువంటి ఒక రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. మనం చూపించేటువంటి గ్రాటిట్యూడ్ అది. ఈ మాత్రం కూడా మనం చేయలేమా? ఇది కనీసమైనటువంటి కర్తవ్యం మనకి, ప్రతి ఒక్క మనిషికి. ఇందులో తప్పించుకునేది ఏముంది? ఇందులో ఖర్చు అయ్యేది కూడా ఏమీ లేదు. సంవత్సరానికి ఒకసారి ఇంత ఖర్చు వస్తుంది. మనం తగలేసే మందుల ఖర్చులు, మనం తగలేసే సినిమా టికెట్ ఖర్చులు, మనం తగలేసే వినోదాలకి ఖర్చులు, ప్రయాణాలకి తగలేసే ఖర్చులు, వాటితో పోల్చుకుంటే ఇంత ఖర్చు వస్తుంది. అందులో కూడా రకరకాలుగా చెప్పారు. నీ సామర్థ్యానికి తగినట్లుగా అనేక రకాలైనటువంటి శ్రాద్ధాలు చెప్పారు. ఏమీ చేయలేకపోతే తర్పణాలు విడిచి ఊరుకో. తర్పణం చేయడానికి ఏం ఖర్చు అవుతుంది? ఒక చెంబుడు నీళ్లు, ఒక చిటికెడు తిలలు, 4 దర్భ పుల్లలు, ఇంతేగా ఖర్చు అయ్యేది. దానికో పెద్ద ఖర్చు అనుకుని బ్రాహ్మణులు దోచుకుంటున్నారని ఈ మాటలన్నీ ఎందుకు కదా? దీంట్లో ఖర్చు అయ్యేది లేదు, మనం కష్టపడేది లేదు. విషయం తెలుసుకున్న కొద్దీ అది సులభం అవుతుంది. విషయాన్ని గాలికి వదిలేస్తే అది కష్టమనే అనిపిస్తుంది. వేరే ఇంకొకరు మనకి లేనటువంటి తెలివిని ఆసరాగా తీసుకుంటారు. అలాగే నేటి సమాజంలో బ్రాహ్మణుల్లో కూడా అనేక రకాల మంది చేరుతున్నారు చేయించేటువంటి వాళ్ళల్లో. ఈ జనంలో లేనటువంటి శ్రద్ధని, అలాగే ఈ లేనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు అలుసుగా తీసుకుని దానికోసమే కొంతమంది వెతుక్కుని వస్తున్నారు. నిజంగా అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా జనాన్ని మోసం చేయరు, ఎవరు దోచుకోరు. పైగా వాళ్ళ జ్ఞానాన్ని పంచుతారు. బ్రాహ్మణి యొక్క లక్షణమే అది. సమాజ శ్రేయస్సును కోరుకునేటువంటి వాడే బ్రాహ్మణుడు. కనుక అధ్యయనం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ చరిత్రను తెలుసుకుని అనుష్ఠానపరులైనటువంటి బ్రాహ్మణుల్ని వాళ్ళని ఆశ్రయించండి, వాళ్ళని వెతకండి. మీ ఊర్లో ఉంటారు. మీ ఊర్లో లేకపోతే పక్క ఊరు నుంచి పిలిపించుకోండి, వచ్చి చేయిస్తారు.
మంత్రం బాగా వచ్చినటువంటి వాళ్ళు, విషయం బాగా తెలిసినటువంటి వాళ్ళు 10 మంది పిలుస్తున్నారంటే వాళ్ళకి అది ప్రోత్సాహం కదా. వాళ్ళు ఇంకా బాగా పరిశీలన చేస్తారు, ఆ విషయంలో ఇంకా నిష్ణాతృత్వాన్ని పొందుతారు. అందుకని తప్పు ఎక్కడుంది అని అంటే మనలో ఉంది. మనం సరైనటువంటి వాళ్ళని గుర్తించడం లేదు, మనము కర్మశ్రద్ధని పెంచుకోవడం లేదు, అవగాహన పెంచుకోవడం లేదు, సరైనటువంటి మార్గాన్ని అనుసరించడం లేదు, సరైన గురువులను ఆశ్రయించట్లేదు. అందువల్ల సమాజంలో తప్పేం జరుగుతోంది అని అంటే అన్ని చోట్ల దూరినట్టే విషయం తెలియనటువంటి వాళ్ళు ఇక్కడ కూడా దూరుతున్నారు. దూరి 10 మందిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి స్కామ్ లాంటిది జరుగుతోంది. దీన్ని నివారించాలి అని అంటే మనం విషయం తెలుసుకోవాలి. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఈ విషయాలన్నీ కూడా గురువులను ఆశ్రయించి తెలుసుకుంటే, అడిగి ప్రశ్నించి పరిప్రశ్నేన సేవయ జ్ఞానం ఎలా లభిస్తుంది అని అంటే పరమాత్మ చెప్పిన విషయం పరిప్రశ్నేన సేవయ. అయ్యా నీకు ఊరికనే రాదు, పరిప్రశ్న చేయాలి, ప్రశ్నించాలి, లేదా సేవ చెయ్యాలి. నువ్వు సేవ చేస్తే నువ్వు చేసినటువంటి సేవకి వాళ్ళు ముగ్ధులై నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. లేదంటే నువ్వు సేవ చేసే మనస్థితి లేదు అని అంటే ప్రశ్న చెయ్యి. ప్రశ్నకి సమాధానం దొరికిన వెంటనే మళ్ళీ ప్రశ్న చెయ్యి. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయం. మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేశారనుకోండి, మిమ్మల్ని కొడతారు, చంపేస్తారు. సనాతన ధర్మంలో అటువంటి వ్యవహారం లేనే లేదు. మీరు ప్రశ్నించిన కొద్ది జ్ఞానం పెరుగుతుంది. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి వైశిష్ట్యం. ఇది అందరూ తెలుసుకోవాలి. విషయాన్ని చదవాలి, అవగాహన పెంచుకోవాలి, తెలియనప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పకపోతే మీరు సొంతంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. అన్ని విషయాలు వాళ్ళే చెప్పరు కదా. ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్యస్వమేధయ, పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చ అని చెప్పి లోకోక్తి ఒకటి ఉన్నది. ఆచార్యుడు ఎంతవరకు చెప్తాడు అని అంటే కేవలం పావు భాగం మాత్రమే చెప్తాడు, సూత్రప్రాయంగా చెప్తాడు. దాన్ని మనం చింతించాలి, ఆలోచించాలి, మననం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి. ఆ విషయాన్ని చేసిన కొద్దీ ఆ విషయంలో పరిపక్వత వస్తుంది. విషయం ఇంకా బాగా గాఢంగా అర్థమవుతుంది, నిగూఢంగా అర్థమవుతుంది. అందులో వచ్చినటువంటి సమస్యలు, సంశయాలు మనతోటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇదే ఫీల్డ్లో మనం తెలుసుకోవాలనుకునేటువంటి ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో ఆసక్తులు, వాళ్ళని అడిగి ఇంకా 4 విషయాలు తెలుసుకోవాలి. ఆ పైన కొన్ని అనుభవపూర్వకంగా వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి. ఈ విధంగా మనం విషయాన్ని సిద్ధింపజేసుకోవాలి. అంతేకాని నాకెవరూ చెప్పట్లేదు, ఎవరూ కనిపించట్లేదు, ఎవరూ దొరకడం లేదు అనేటువంటి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రయోజనం లేదు. లోకంలో అనేక మంది ఉన్నారు ధర్మం గురించి చెప్పేటువంటి వాళ్ళు. చాగంటి వారు ఉన్నారు, సామవేదం వారు ఉన్నారు, గరికపాటి వారు ఉన్నారు. ఎంతమంది లేరు? అందరూ చెప్తున్నారు కదా ధర్మం గురించి. స్వామివార్లు ఉన్నారు అంతమంది. వినాలి, విషయాన్ని వినాలి, దాన్ని పరిశీలన చెయ్యాలి. వాళ్ళు చెప్పిన విషయం కేవలం మనకి ఒక కాంటెక్స్ట్ ఇస్తుంది. దాన్ని తిరిగి మనం అధ్యయనం చేసినప్పుడు అది మనకి, మన జీవితానికి సమన్వయం అవుతుంది, మనకు అభ్యాసం అవుతుంది, మనం అలవరుచుకోవడానికి వీలవుతుంది. అందుకని యథావత చెప్పొచ్చే విషయం ఏంటి అని అంటే, ఎవరూ కూడా ఇటువంటి విధర్మీయుల యొక్క జాలంలో పడద్దు, వీళ్ళ మాటలు వినకండి, మోసపోకండి, దారి తప్పకండి. ఇటువంటి వాళ్ళ వీడియోలు బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, ఛానల్ని బ్లాక్ చేయించే ప్రయత్నం చేయండి, సత్యాన్ని అన్వేషణ చెయ్యండి, అసత్యాన్ని నివారించండి. ఈ వీడియోని షేర్ చేయండి, 10 మందికి చేరే విధంగా ప్రయత్నం చేయండి. కర్మాచరణ చెయ్యండి, కర్మశ్రద్ధ కలిగి ఉండండి. ధర్మం ఇదే చెబుతోంది. కుల ధర్మాశ్చ శాశ్వతాః అని చెప్పి పరమాత్మ చెప్తున్నారు. అర్జునుడు చెబుతున్నాడు. అర్జునుడు ఏమన్నా సామాన్యుడా చెప్పండి? రాజర్షి ఆయన. ఎన్ని శాస్త్రాలు, వేదాలన్నీ కూడా అధ్యయనం చేశాడు ఆయన. ధర్మాలన్నీ తెలుసు ఆయనకి. పైగా ఆయన చెప్పినటువంటి సందర్భం ఏమిటి?
ఎవరి సాన్నిధ్యంలో చెప్పారు? పరమాత్మ సాన్నిధ్యంలో చెప్పారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ తాతలు, ఆ, బాబాయిలు, పెదనాన్నలు, గురువులు వాళ్ళంతా ఉన్నారు. ధర్మాలు తెలిసినటువంటి వాళ్ళంతా, విశేషజ్ఞులు, విషయజ్ఞులంతా ఉన్నారు. అటువంటి వాళ్ళ సాన్నిధ్యంలో ఈయన చెప్పారు ఈ మాటలన్నీ కూడా. ఏది అసత్యం కాదు, సంభవమే లేదు అసత్యం అవ్వడానికి. కాబట్టి సత్యాసత్యాలు తెలుసుకుని వివక్షతోటి, వివేకంతో ప్రవర్తించండి. వీలైనంత వరకు ఇటువంటి వాళ్ళని సమాజంలోకి రానివ్వకుండా అంటే ఇటువంటి వాళ్ళ ప్రభావం సమాజం పైన పడకుండా ప్రయత్నం చేయండి. అందరూ సమానంగా బ్రతికేటువంటి హక్కు అందరికీ ఉంది. కానీ ఇటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళ ప్రభావం సమాజం మీద పడకూడదు. వాళ్ళ మనసులు పాడైపోతాయి. ఇది ధర్మానికి విరుద్ధమైనటువంటి పని. అందుకని అందరూ కూడా ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయం పూజ్యశ్రీ స్వామీజీ వారు ఈ విధంగా చెప్పారు అని చెప్పి తప్పుగా చిత్రీకరించడం వల్ల దాన్ని నివారించే ప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరుగుతోంది. అందరూ ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారని, అలాగే ఇటువంటి విధర్మీయులని నివారిస్తారని ఆశిస్తూ, జై హింద్, జై గురుదత్త, జై శ్రీరామ్.